నమస్తే శ్రీమాత్రే నమః శ్రీకృష్ణాయ నమః ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. అంటే మనకి ఖగోళంలో నవగ్రహాలు ఉన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ ఈ నవగ్రహాలు అనేవి ప్రతిరోజు మనకి చలనాలు చేస్తూ ఉంటాయి. ఒక రాశి నుంచి ఇంకొక రాశిలోకి వెళ్తాయి, ఒక స్థితి నుంచి ఇంకొక స్థితిలోకి వెళ్తాయి. ఒక్కొక్కసారి మనకి ఈ గ్రహాలు సంయోగం కూడా చెందుతూ ఉంటాయి. రెండేసి గ్రహాలు, ఒక్కొక్కసారి 6 గ్రహాలు, ఒక్కొక్కసారి 5 గ్రహాలు, ఇలా రకరకాల సంయోగాలు జరుగుతూ ఉండడం వల్ల మనకేంటంటే కొన్ని స్థితులు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. ఈ స్థితులలో మనకి ఇప్పుడు సెప్టెంబర్లో మనకి గజకేసరి అనే రాజయోగం ఏర్పడబోతోంది. అయితే ఈ గజకేసరి రాజయోగం అంటే ఏంటి? గజం అంటే అందరికీ తెలుసు ఏనుగు, మరి కేసరి అంటే అందరికీ తెలుసు సింహము. అయితే వీళ్ళిద్దరి కలయిక ఏమిటి అని అనుకోవచ్చు. అంటే గజకేసరి రాజయోగం అనేది యోగాలలోకెల్లా అత్యంత మహోన్నతమైనటువంటి రాజయోగం అనమాట. అయితే ఇది ఇప్పుడు మనకి అదృష్టవశాత్తు 12 సంవత్సరాల తరువాత ఇటువంటి అమోఘమైన, అత్యున్నతమైన, మహిమాన్వితమైనటువంటి ఈ రాజయోగం అనేది ఏర్పడబోతోంది. అయితే మరి జ్యోతిష శాస్త్ర ప్రకారము ఈ రాజయోగానికి ఖగోళానికి ఏమిటి సంబంధము అంటే కనుక, జ్యోతిష శాస్త్రంలో చంద్రుడు మనఃకారకుడు. అంటే ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క విశిష్టత ఉంది. చంద్రుడు మనసుకు, సౌఖ్యానికి, ప్రజ్ఞాపాఠవాలకి అధిపతి అనమాట. అయితే తర్వాత మనకి గురువు ఉన్నాడు. గురు గ్రహం ఏమిటి ఇస్తుందంటే జ్ఞానము, ధనము, సద్గుణము ఇస్తుంది. విశేషమైన ప్రతి ఒక్కళ్ళకి కావాల్సింది జ్ఞానం కావాలి, మనసు బాగుండాలి, ధనం ఉండాలి, సౌఖ్యం ఉండాలి. ప్రతి ఒక్కళ్ళు అదే కదా కోరుకుంటారు. అలాగే ఈ సమయంలో మనకి చంద్రుడు, గురుడు ఇద్దరు మోస్ట్ పవర్ఫుల్ ప్లానెట్స్ అన్నమాట. ఈ ప్లానెట్స్ మనకి ఈ సమయంలో సంయోగం చెందబోతున్నాయి. అయితే ఈ సంయోగం ఏర్పడే సమయము ముఖ్యంగా చంద్రుడి యొక్క కేంద్ర స్థానాలైనటువంటి 1, 4, 7, 10 ఈ స్థానాలు గురువుకు కూడా యుతి కలిశాయి. ఇంకా విశేషమైనదనమాట. అయితే దీని దృష్టి కేంద్ర స్థానంలో ఏర్పడే ఈ యోగంకి గజకేసరి యోగము అంటారన్నమాట. గజము అంటే బలాన్ని తెలిపేది. ఏనుగు బలానికి కదా ప్రతీక. కేసరి అంటే దేనికి ప్రతీక? ధైర్యానికి, ప్రజ్ఞకి, పాటవానికి, ప్రతాపానికి, విజయానికి, దీంతో పాటు సకల సద్గుణాలకు ప్రతీక కేసరి అనగా సింహం అనమాట. రారాజుల్లో కల్లా రాజు, జంతువులలో రాజు కేసరి అనమాట. సో అలాంటి గజము, కేసరి కలిగినటువంటి ఈ యొక్క యోగము గజకేసరి యోగం అనమాట. అయితే ఇది ఈసారి రావడంలో ప్రత్యేకత ఏమిటి అంటే కనుక 12 సంవత్సరాల తర్వాత చంద్రుడు మిథున రాశిలోకి సంచారం చేస్తున్నాడు. దాంతోపాటు గురుతో యతి అవుతున్నాడు. దీనివల్ల ఏంటంటే అత్యంత మహిమాన్వితంతో పాటు మనకి ఇప్పుడు పితృపక్షాల కాలం అవ్వడం వల్ల ఈ యొక్క రాజయోగము అత్యంత శక్తివంతంగా పరిణమించబోతోంది. అయితే ఈ సమయంలో, ఈ పితృపక్షాల సమయంలో మరి మనం చేసే ఏ మంచి కర్మైనా సరే, ఆ దానాలు కానీ, తర్పణాలు కానీ, పిండాలు వదలడం కానీ, లేదంటే జపాలు కానీ, తపాలు కానీ, హోమాలు కానీ, ఇలా మనం ఏదైతే మంచి చేస్తామో ఆ మంచి అంతా కూడా 1000 రెట్లు మనకి ఫలితాన్ని ఇవ్వబోతోంది. అలాగే చెడు కూడా, ఏదైతే చెడు చేస్తామో ఆ చెడు కూడా 1000ంతల ఫలితాన్ని ఇవ్వబోతోంది. అది గజకేసరి రాజయోగము పితృ రోజుల్లో రావడము. అయితే గురువు జ్ఞానానికి, సద్గుణానికి, ధనానికి, విద్యకి, సంతానానికి కూడా అధిపతి. మరి చంద్రుడు మనసు, సౌఖ్యము, ప్రజలు, కరుణ, స్త్రీ, తల్లి ఇలాంటి వాటికి అధిపతి. మరి వీరిద్దరి యొక్క సంయోగం వల్ల ఏమి ఏర్పడుతుంది అంటే అన్ని సకలాలు ఏర్పడతాయి. అయితే మరి ఆధ్యాత్మిక దృక్కోణం ప్రకారం చూసినట్టయితే కనుక పితృపక్షంలో ఈ యోగం ఏర్పడడం వల్ల పితృదేవతలకు విశేషమైన శక్తి వచ్చి వాళ్ళ యొక్క ఆశీస్సులు మనకి ఉండడం వల్ల ప్రతి పని సులువుగా ఉంటుంది. ప్రతి దాంట్లోనూ విజయం ఏర్పడుతుంది. మరి పితృశాంతి పొందిన వాళ్ళ ఇంట్లో ఏమిటయ్యా ఉంటుందంటే ఆరోగ్యము, విద్య, సంతానము, ఐశ్వర్యము, ఆర్థికాభివృద్ధి. మరి ప్రతి మనిషికి కావాల్సింది ఇవే కదా. అయితే ఆధ్యాత్మిక పరంగా
పితృదేవతల యొక్క అనుగ్రహంతో పాటు దేవదేవతల యొక్క, నవగ్రహాల యొక్క అనుగ్రహం కూడా మనకి ఈ సమయంలో రాబోతోంది. అయితే మరి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? ఆ ఫలితాలు ఏ ఏ రాసులకు ఎక్కువగా ఉంటుంది, ఏ ఏ రాసులకు తక్కువగా ఉంటుంది, ఏ ఏ రాసులు పీడించబడతాయి అనే అంశాలను మనము సవివరంగా తెలుసుకుందాము. అయితే ఇప్పుడు ముందుగా ఏ ఏ రాసులకు అత్యంత సౌభాగ్యాలను, భోగభాగ్యాలను, అత్యంత విశేషమైన ఫలితాలను ఇచ్చే రాసులు ఏమిటయ్యా అంటే మిథున, తుల, కుంభ, కర్కాటక, మీన రాసులకు వీరి యోగము అపూర్వము, అమోఘము. అయితే అత్యంత శుభప్రదం కూడా. అయితే మరి వీరికి ఏమిటి ఇస్తున్నాడయ్యా అంటే కనుక విద్య, వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, కుటుంబ సౌఖ్యము, సంతాన సౌఖ్యము, దాంపత్య సౌఖ్యాన్ని ఈ సమయంలో ఈ రాశుల వాళ్ళు పొందబోతున్నారు. అయితే మరి కొద్ది ఫలితాలు ఇచ్చే రాశులు ఏమిటి అంటే కనుక మేష, ధనుస్సు ఈ 2 రాశుల వారికి ఉద్యోగము, రాజకీయ నాయకత్వము, గౌరవాన్ని ఇస్తున్నాడు. సరే, మరి అత్యంత పీడించే రాశులు, బాధపడే రాశులు కూడా తెలుసుకోవాలి కదా. ఈ చెప్పే రాశుల వారు చాలా చాలా జాగ్రత్తగా పరిహారాలు పాటించుకొని, నేను చెప్పిన విధి విధానాలను చూసుకొని జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి. అయితే అత్యంత జాగ్రత్తగా ఉండవలసిన రాశుల వాళ్ళు వృషభ, సింహ, వృశ్చిక, మకర రాశుల వాళ్ళు. ఈ రాశుల వాళ్ళు ఆర్థిక వ్యవహారాలు చేసేటప్పుడు, ధన లావాదేవీలు చేసేటప్పుడు, ధనపరంగా ఏవైనా ట్రాన్సాక్షన్స్ చేసేయడం కానీ, ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ, ఈ డబ్బు పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. ఇది ప్రథమంగా. మరి అనవసరమైన ఖర్చులు, ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం కనబడుతోంది. ఈ 2 విషయాల్లోనూ ఇందాక నేను చెప్పిన వృషభ, సింహ, వృశ్చిక, మకర రాశుల వాళ్ళు జాగ్రత్తలు తీసుకోండి. అయితే ఈ రాశుల వారు కూడా పితృకర్మ సమర్పణతో చేసినట్టయితే కనుక, ఇవి పితృపక్షాల రోజులే కదా, ఈ సమయంలో నేను చెప్పిన దానాలు కానీ, తర్పణాలు కానీ, పిండాలు వదలడం కానీ, లేదా జపాలు కానీ చేసుకున్నట్టయితే కనుక ఈ యొక్క తీవ్రతను తట్టుకొనడంతో పాటు తగ్గించుకునే అవకాశం కూడా మనకి గ్రహాల, అదే జ్యోతిష శాస్త్రము అందించింది. మన పితృదేవతల యొక్క అనుగ్రహం కూడా ఈ రకంగా చెప్పబడింది. అయితే మరి ఈ సమయంలో ఏమి చెయ్యాలి, ఎలా చెయ్యాలి అనే అంశాలను తెలియపరుస్తూ మేషాది ద్వాదశ రాశుల వారికి, ఒక్కొక్క రాశి వారికి ఎలా ఉండబోతోందో అనే అంశాలను తెలియపరుస్తాను. కర్కాటక రాశి, మరి ఈ రాశి వారికి ఈ గజకేసరి రాజయోగంలో ఎలాంటి అద్భుతమైన ఫలితాలు ఇస్తున్నాయి అనేది చూసినట్టయితే కనుక ద్వాదశ స్థానంలో, అనగా 12వ స్థానంలో ఈ యోగం ఏర్పడుతోంది. కాబట్టి మిశ్రమ ఫలితాలు, కొంతమందికి మంచి ఫలితాలు, కొన్ని సమయాల్లో చెడు ఫలితాలు, ఈ 2 కలగలిపి మిశ్రమ ఫలితాలను ఇవ్వబోతున్నారు. అయితే మరి ఈ మిశ్రమ ఫలితాల వల్ల ఎలాంటి పనులు మనకి జరుగుతాయి అంటే కనుక ఖర్చులు పెరిగే అవకాశం ఎక్కువగా కనబడుతోంది. ఆధ్యాత్మిక అభివృద్ధి లభిస్తుంది. విదేశీ సంబంధాలు, పుణ్యకార్యాలు కలిగే అవకాశంతో పాటు ప్రయాణాలు లాభిస్తాయి. రాజకీయ యోగాలు కనబడుతున్నాయి. ఉద్యోగంలో కూడా విశేషమైన మీ యొక్క సంకల్పాలు కావచ్చు, మీ యొక్క గోల్స్ కావచ్చు, తీసుకునే అవకాశము మీకు లభించే అవకాశం కనబడుతోంది. వివాహపరంగా, సంతానపరంగా కూడా మీకు కలిసి వచ్చే అవకాశం కనబడుతోంది. అంటే మిశ్రమ ఫలితాలలో మీకు ఎక్కువగా కనిపించేది చెడు ఏంటంటే కనుక ఖర్చులు పెరుగుతాయి అంతే. ఖర్చులు అనేది కామన్ కదా, మీరు తగ్గించుకోవాలనుకుంటే తగ్గించుకోవచ్చు, మరి అది అలాగే కొనసాగాలంటే కొనసాగించుకోవచ్చు. అంటే పెద్ద చెడు ఫలితాలు ఏమీ కనిపించట్లేదు, కానీ ఖర్చులు మాత్రమే కనిపిస్తున్నాయి. దానిని మీరు ఏది అవసరము, ఏది అనవసరము అనేది చూసుకొని ప్రయత్నం చేసుకోండి. అయితే మరి మీకు చెప్పదగిన పరిహారము, శివాలయంలో మీ పేరిట శివుడికి అభిషేకం చేసుకోవడంతో పాటు నువ్వుల నూనె దీపాన్ని వెలిగించినట్టయితే కనుక విశేషమైన ఫలితాలు పొందుతారు. పితృదేవతల యొక్క ఆశీస్సులు కూడా పొందే అవకాశం కనబడుతోంది. ఇప్పుడు ఈ గజకేసరి రాజయోగము మనకి రాసులకేనా, లేదా అంటే దేశకాలమాన పరిస్థితులు, రాజకీయ, న్యాయ, ఆర్థిక, సామాజిక రంగాల వారికి కూడా ఎట్లా ఉండబోతోంది, వ్యవసాయ పరంగాను, వాతావరణ పరంగాను ఎలాంటి ప్రభావాలు చూపిస్తున్నాయి, ఈ చంద్రుడు, గురుడు ఇద్దరు కలిసి ఈ మిథున రాశిలో ఏర్పడేటటువంటి ఈ యొక్క గజకేసరి రాజయోగంలో
దేశ కాలమాన పరిస్థితులు ఎలా ఉంటాయి అనే అంశంలో చూసినట్టయితే కనుక ముందుగా రాజకీయ రంగం చూస్తే దేశంలో రాజకీయాల్లో సంబంధించినటువంటివి విపరీతమైన మార్పులకు, చర్చలకు, కీలకమైన నిర్ణయాలు తీసుకోవడానికి, న్యాయపరమైన పరిణామాలు జరగడానికి దోహదపడుతోంది మొదటి పాయింట్. తర్వాత ప్రజాస్వామ్య వ్యవస్థ మీద ఎక్కువగా విశ్వాసం పెరిగేటట్టుగా ప్రజలకు కానీ ఇతరులకు కానీ ఎక్కువ విశ్వాసం అనేది పెరుగుతుంది. తర్వాత కొత్త చట్టాలు, విద్యా సంస్కరణలు, సమాచార సాంకేతిక చట్టాలు కూడా రూపుదిద్దుకునే అవకాశం కూడా ఏర్పడబోతోంది. అయితే కొంతమంది నేతలకు అనూహ్యమైన గౌరవాలు జరిగేటట్టు, గౌరవం కలిగేటట్టు, గౌరవం లభించేటట్టుగా కూడా గోచరిస్తోంది. అయితే మరి ఆర్థిక విభాగం చూసినట్టయితే ఈ యోగము అంటే ఈ గజకేసరి రాజయోగము వాణిజ్యానికి సంబంధించి బుధుడు అధిపతి అయినటువంటి మిథున రాశిలో ఏర్పడడం వల్ల మనకి స్టాక్ మార్కెట్, ట్రేడింగు, బిజినెస్ ఈ 3 అభివృద్ధి దిశగా వెళ్ళేటట్టుగా గోచరిస్తోంది. అయితే డిజిటల్ ఎకానమీ, టెక్నాలజీ రంగము, ఈ కామర్సు ఈ మూడిటిలో పెద్ద మొత్తంలో పెట్టుబడులు కూడా వచ్చే అవకాశం కూడా గోచరిస్తోంది. అయితే దేశ ఆర్థిక వృద్ధి చాలా ఫాస్ట్గా పెరిగేటట్టుగా ఈ సమయంలో గోచరిస్తోంది. అయితే బంగారము, వెండి, టెక్ షేర్సు యొక్క ధరలు కూడా విపరీతమైన తారాస్థాయికి వెళ్ళే అవకాశము ఇక్కడ ఎక్కువగా ఈ సమయంలో కనబడుతోంది. మరి వ్యవసాయ రంగానికి ఎలా ఉండబోతోంది అంటే కనుక గజకేసరి యోగం వల్ల వర్షపాతము, నీరు భూమికి చక్కగా అందుబాటులోకి వస్తాయి. తద్వారా పంటలు విశేషంగా పండుతాయి. ఎప్పుడైతే పంటలు విశేషంగా పండాయో పంటలకు గిరాకీ పెరగడము, ధర పెరగడము, దిగుబడి పెరగడము, తద్వారా రైతులకు విశేషమైన లాభాలు చేకూరడమే కాకుండా వాళ్ళకి ఆనందానికి హద్దులనేది ఉండదనమాట. తర్వాత మరి రైతులకు పంట దిగుబడి పెరగడంతో పాటు మంచి స్థాయిలో కూడా లాభాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. మరి పితృపక్ష కాలంలో విత్తనాలు వేసిన పంటలు కూడా అంటే ఈ సమయంలో ప్రతి ఒక్క రైతు గుర్తుపెట్టుకోండి, ఈ సమయంలో మీరు పంటలు పండించడం, విత్తనాలు వేసినట్టయితే కనుక మీ యొక్క పంట రెట్టింపు స్థాయిలో విశేషంగా పండే అవకాశం కనబడుతోంది. ఏ ఒక్క రైతు దీన్ని విస్మరించకండి, మర్చిపోకండి, గుర్తుపెట్టుకోండి. తర్వాత వ్యవసాయ రంగంలో ప్రభుత్వ పథకాలకు సంబంధించి రైతులకు అనుకూలంగా ఉండేటట్టుగా చట్టాలు ఏర్పాటు చేస్తున్నాయి. తరువాత సామాజిక రంగం చూసుకున్నట్టయితే కనుక ప్రజల్లో ఐక్యత, సదాచారాలు పాటించడము, దాతృత్వం పెరగడము, దైవభక్తి పెరగడము, ఇలాంటి మంచి ధార్మికంగా ప్రజలు ఉండేందుకు ఈ సమయం చాలా చక్కగా ఉంటుంది. పూజలు, వ్రతాలు, నోములు, పితృతర్పణాలు, దానాలు, ఇంకా ఒకటేంటి జపాలు, హోమాలు, ఇలాగా ప్రపంచం అంతా మనకి అంటే ఈ దేశం అంతా కూడా చక్కగా ఉండే అవకాశం కనబడుతోంది. పితృపక్షం కావడం వల్ల అనేక కుటుంబాలు పితృకర్మలు ఆచరిస్తూ ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళేటట్టుగా సామాజికంగా చాలా చక్కగా ఉండబోతోంది. దాన ధర్మాలు, సేవా కార్యక్రమాలు, గోపూజలు, అన్నదానాలు విశేషంగా పెరగబోతున్నాయి. అయితే మీడియా, సోషల్ మీడియా ద్వారా సానుకూలమైన చర్చలు కూడా మనుషుల మధ్య జరిగే అవకాశం కూడా ఈ సమయంలో గోచరిస్తోంది. అయితే మరి విద్యా సాంకేతిక రంగంలో ఎలాంటి మార్పులు వస్తాయి అంటే కనుక విద్యార్థులకు ఇది ఒక అద్భుతమైన సమయము. కేజీ నుంచి పీజీ విద్యార్థులందరికీ కూడా ఈ సమయం చాలా చక్కని సమయము. ఈ ఈ విద్యార్థులు ఈ సమయాన్ని అస్సలు ఒక్క నిమిషం కూడా వృధా చేసుకోకండి. పరీక్షల్లో విజయాలు, ఉన్నత విద్యకు అవకాశాలు, స్థాన చలనాలు అనగా మీరు ఈ దేశంలో కాకుండా వేరే దేశంలో చదవడానికి సమయము ఇది అనుకూలంగా ఉండబోతోంది. తర్వాత దేశవ్యాప్తంగా మనకి కొత్త విద్యా విధానాలు కూడా ఏర్పాటు చేయబోతున్నారు. టెక్నాలజీ ఆధారిత విద్యా సంస్కరణలు కూడా ప్రవేశపెట్టడానికి ఈ సమయంలో మనకి కొన్ని మార్పులు కూడా జరగబోతున్నాయి. సైన్సు, రీసెర్చు, డిజిటల్ లెర్నింగ్ ఈ రంగాలలో కూడా విశేషమైన అభివృద్ధి కనబడుతోంది. కొత్త టెక్నాలజీ, పేటెంట్లు, ఆవిష్కరణలు కూడా మనకి వెలుగులోకి వచ్చే అవకాశం కనబడుతోంది. ఇది విద్యాపరంగా. మరి ఆధ్యాత్మిక ప్రభావం ఎలా ఉండబోతోంది ఈ గజకేసరి రాజయోగం మీద? ఈ యోగంలో పితృపక్ష సమయంలో ఏర్పడడం వల్ల దేశవ్యాప్తంగా యజ్ఞాలు, యాగాలు, పితృకర్మలు, గోపూజలు, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా దానాలు విస్తృతంగా జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. దేవాలయాలు, పుణ్యక్షేత్రాలు జనసందోహంతో నిండిపోతూ
భక్తి భావంలో, భక్తి సముద్రంలో మునిగిపోయే అవకాశం కనబడుతోంది. అయితే విష్ణువుకి, శివుడికి, గణపతికి ఆరాధనలు, పూజలు ఎక్కువగా అయ్యే అవకాశము ఈ సమయంలో కనబడుతోంది. అయితే ఓవరాల్‌గా చెప్పుకోవడం ఏంటంటే కనుక, ఈ గజకేసరి రాజయోగము పితృపక్షాల్లో మనకి సెప్టెంబర్ మాసంలో జరగడం వల్ల, ఈ సెప్టెంబర్ మాసం మొత్తం కూడా దేశకాలమాన పరిస్థితులు, ప్రజలు, అన్ని రాసుల వాళ్ళు, కొంతమంది తప్ప అన్ని రాసుల వాళ్ళు చాలా విశేషమైన ఆధ్యాత్మిక చింతన, లాభాలతోనూ చాలా చక్కగా ఉండబోతున్నారు. అయితే కొన్ని ముఖ్యమైన పాయింట్‌లో చెప్పుకోవాలంటే కనుక, రాజకీయంలో స్థిరత్వం ఏర్పడుతుంది, ఆర్థికమైన వృద్ధి కనబడుతుంది, వ్యవసాయంలో సాఫల్యం కనబడుతోంది, సాంఘికంగా కూడా దాతృత్వము, అభివృద్ధి కనబడుతోంది, విద్యా, టెక్నాలజీ రంగాలలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు కూడా వచ్చే అవకాశం కనబడుతోంది. నిజంగా దేశం మొత్తానికి చెప్పాలంటే కనుక, ఈ పితృదేవతల అనుగ్రహంతో, ఆశీస్సులతో కూడినటువంటి ఈ సమయాన్ని ఏ ఒక్కరూ వృధా చేసుకోకుండా, పితృదేవతల ఆశీస్సులు, ఏ దేవతల ఆశీస్సుల కన్నా మెరుగైనది పితృదేవతల ఆశీస్సులు కాబట్టి, వారి యొక్క అనుగ్రహం ప్రతి ఒక్కళ్ళు పొందాలి అని కోరుకుంటూ, నమస్తే.